అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏబిఎన్‌కి పెద్ద డౌట్ అనుమానం వచ్చిందండి. ఇప్పుడిప్పుడే పచ్చ మీడియాకి, పచ్చ బ్యాచ్‌కి ప్రజల పవర్ ఏంటో తెలుస్తుంది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఫస్ట్ 6 నెలలు, సంవత్సరానికే హనీమూన్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ 1 ఇయర్ అయిపోయే లోపల మొత్తం డొల్లతనం అంతా బయటపడింది. అర్థమవుతుందా రాజా, కాకినాడ కాజా, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, అంతా కాగితం పులులు అంటారు కదా, పేపర్ మీదనే బలంగా ఉంటారు. అక్కడ ఫీల్డ్‌లోకి దిగి ఏదైనా చేస్తున్నారా, ప్రజలకు ఏదైనా మంచి చేస్తున్నారా అంటే శూన్యం. ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొత్త ఉత్తేజంతో పరుగులు పెడుతుంది. కార్యకర్తలు కథన రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. జగనన్న కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత దూరమైనా, ఎంతవరకైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ హీట్, ఆ వేడి పచ్చ మీడియాకి, పచ్చ బ్యాచ్‌కి తెలుస్తుంది. అందుకే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు ఒక పక్క ఏదో జరుగుతుందని పసిగడుతూనే రెండో పక్క టీడీపీని హెచ్చరించడానికి ఒక వీడియో చేశాడు. ఏదో తేడా కొడుతుంది, ఏదో తేడా కొడుతుంది అని ఒక వీడియో చేశాడు. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఇతను భలే మాట్లాడతాడు. వి రిపోర్ట్, యు డిసైడ్ అంటాడు. ఏమో అంతగా ఏం ఆడ రిపోర్ట్ చేసేది ఏముంది, డిసైడ్ అయ్యేది ఏముంది మాట్లాడతారు. ఒకసారి వినండి. ఆల్రెడీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దట్ ఈస్ వాట్ వీఆర్ రిపోర్టింగ్. యూ డిసైడ్. ఏబిఎన్, యూ డిసైడ్. వినండి ఒకసారి. ఏపీ కూటమి పాలనలో ఏదో తేడా కనిపిస్తోందని జనంతో పాటు పాలకపక్షాల నేతల నోటి వెంట వినిపిస్తోన్న మాట. ఎక్కడో తేడా కొడుతోందన్న చర్చ కూడా సాగుతోంది. ఎన్డీఏ 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు కేడర్ తరలి రావడం ఎన్డీఏని ఆందోళనకు గురి చేస్తోందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం నిర్వహించిన ర్యాలీల్లో కేడర్లో ఉత్సాహం కనిపించడం దేనికి సంకేతం? దీనిపై కూటమిలో కంగారు మొదలైందా? నిరసన ప్రదర్శనలకు కేడర్తో పాటు జనాన్ని తరలి వచ్చారా అనే అంశాలపైన ఆరా తీస్తోన్న టీడీపీతో పాటు ప్రభుత్వ వర్గాలకు అందుతోన్న సమాచారం ఏంటి? స్థానిక ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతోనే వైసీపీ ర్యాలీలకు జనం తరలి వచ్చారా? అప్రమత్తమై వాస్తవ పరిస్థితిని సమీక్షించుకుని సరిదిద్దుకోని పక్షంలో ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నట్లేనా? దీనిపై టీడీపీ నేతల విశ్లేషణ లేదు. పాపం ఏబిఎన్ వాడి బాధ వర్ణనాతీతం. నిజంగానే జనాలు వచ్చారా, తోలారా అంట. రాష్ట్రం మొత్తం పైన ఎంతమందిని తోలుతారండి? ఇప్పుడు జనాల్ని తోలాలి అనుకుంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదిస్తున్నారు. రాజధానిలో స్క్వేర్ ఫీట్కి 20,000 అంటే ఎన్ని వందల వేల కోట్లు జేబులోకి వెళ్తున్నాయో ఊహించండి. కుప్పలు తెప్పలుగా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళను కొనేయచ్చు, లేకపోతే మీడియాల్ని కొనేయచ్చు. ప్రజల మనోభావాల్ని, ప్రజల కడుపు మంటని కొనలేరు. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఓ 10 మంది రావచ్చు, 20 మంది రావచ్చు, 30 మంది రావచ్చు, 50 మంది రావచ్చు. లక్షలాదిగా, రాష్ట్రం మొత్తం పైన లక్షలాదిగా ప్రజలు వస్తున్నారంటే స్వచ్ఛందంగానే రాగలరు తప్పితే వాళ్ళకి డబ్బులిచ్చో, తాయిలాలిచ్చో, బిర్యానీ పొట్లాలిచ్చో, క్వార్టర్ బాటిల్ ఇస్తేనే వాళ్ళు రారు. వీళ్ళకు కూడా తెలుసు. అంటే ఇక డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడలేరు. పొగిడితే వీళ్ళకు బేటా రాదు. సో నిజంగానే జనాలు వచ్చారా, లేకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చారా అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. 2 వారాలుగా చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా అనిపించింది ఏంటంటే, లాస్ట్ వీక్ జగన్మోహన్ రెడ్డి గారితో రాజధాని రైతులు వచ్చేసి సమావేశం నిర్వహించారు. వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ఫ్యామిలీకి, రాధాకృష్ణ వాళ్ళ ఫ్యామిలీకి 5 ప్లాట్లు ఇస్తే పక్కనే వచ్చినాయంటండి. 5 ప్లాట్లు లాటరీ తీస్తే. వీళ్ళ సొంతూరు ఒక చోటు ఉంటే ఎక్కడో వంకల్లో డొంకల్లో కొందరికి వచ్చినాయంటే, మేము ల్యాండ్ ఇవ్వమంటే వాళ్ళను నానా హింసలు పెట్టించి వాళ్ళ దాంట్లో ఏదో రిజర్వాయరు లేకపోతే అది ఇది అని చెప్పేసి ప్లాన్ మార్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పేసి పాపం రాజధాని రైతులు వచ్చేసి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈరోజు అక్వా రైతులు వచ్చేసి వాళ్ళ బాధలు, గోదావరి జిల్లాల నుంచి అక్వా రైతులు వచ్చేసి వాళ్ళ బాధల్ని
చెప్పుకుంటున్నారు, మాకు గిట్టుబాటు ధర లేదు, మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. దేవుడు లాంటి మిమ్మల్ని మేము కాదనుకున్నాము. ఈరోజు మీ విలువ మాకు తెలుస్తుంది. అందరూ బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్న మహనీయులు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఒక రైతు జగన్మోహన్ రెడ్డి గారితోనే డైరెక్ట్‌గా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయడంలో ఒక్క సెకండ్ కూడా ఆలోచించరండి. నాకు ఓటు వేస్తారా, వెయ్యరా అని ఏ రోజు కూడా ఆలోచించలేదు. అది ఒక రకంగా మనకు మైనస్ అయిందని చెప్పేసి మన పార్టీ వాళ్ళు అంటారు. మనము తెలుగుదేశం వాళ్ళకి అన్నీ వాళ్ళ గడపకు అంటే వాళ్ళ గడప దగ్గరికి తీసుకెళ్ళి మరీ ఇచ్చాము. కానీ వాళ్ళు మనకు ఓటేసారా, వేయలేదు. అదే వాళ్ళ పాలనలో చూడండి మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన కార్యకర్తలు కూడా చెప్తారు. ఆలోచించాల్సిందే, తప్పకుండా ఆలోచించాల్సిందే. మన కార్యకర్త అన్న వాడికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ టైం అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే అర్హులైన వాళ్ళందరికీ మంచి జరగాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. అది చేసి చూపించారు. 5 ఏళ్లలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడేది, వారు చెబితే చేస్తారు. ఆ గుడ్ విల్ సంపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా చెబితే ఖచ్చితంగా చేస్తారు. 6, 100 ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేస్తారు అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకమే ఈరోజు లక్షలాదిగా తరలి రావడానికి కారణం. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు మంచి చేస్తాను. ఈరోజు ఒక రైతు అదే అన్నారు. సార్, మీరు మీ నోటి నుంచి ఒకసారి చెప్పండి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పేసి అవతల వాళ్ళు భయపడి వాళ్ళే మాకు గిట్టుబాటు ధర కల్పిస్తారు, మీరు చెబితే చాలు సార్ అని చెప్పేసి ఈరోజు వచ్చిన అక్వా రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విన్నవించుకున్నారు. అంటే అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యల పరిష్కారం పైన ఎటువంటి చిత్తశుద్ధి ఉందనడానికి అదొక్కటే చక్కటి ఉదాహరణ. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్లకు ఒకటే చెప్పదలుచుకున్నాను, బాబు ట్యూస్డే మాటలు మాట్లాడొద్దు. అంటే అది ప్రోగ్రాం ప్రసారమైంది మంగళవారం జూన్ 16. సో మంగళవారం మాటలు మాట్లాడకండి. మీరు ఏమనుకున్నా చెప్పండి. మీ తృప్తి కోసం మీరు ఈ ఊహల్లో విహరిస్తూ అందరూ డబ్బులు ఇస్తేనే లక్షల్లో జనాలు వచ్చినారని మీరు ఫీల్ కండి. మీరు అట్లే ఫీల్ అయితే మాకు కూడా మంచిది. డబ్బులు ఇస్తే వచ్చినారనే చెప్పుకోండి. వైజాగ్కి డబ్బులు ఇస్తే వచ్చినారు. ఇప్పుడు ఈ జూన్ 4 నుంచి నిరసన కార్యక్రమాల కోసం డబ్బులు ఇస్తేనే వచ్చినారు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అక్వా రైతులు డబ్బులు ఇస్తేనే వచ్చినారు. రాజధాని రైతులు డబ్బులు ఇస్తేనే వచ్చినారు. ఎవరైనా కానీ మేమే డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటాం. అట్లే అనుకోండి, అట్లే ఆ కల్లోనే బతకండి. బతుకుతానండి. మీరు లాకప్ డెత్తులు చేసుకోండి. చిన్నారులు మిస్ అవుతున్నా కానీ అసలు పట్టించుకోకండి. మీరు ఇష్టారీతిన విమానాల్లో ఊరేగండి. అలాగే హెలికాప్టర్లో ల్యాండ్ అవ్వండి, విమానాల్లో టేకాఫ్ అవ్వండి, క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వెళ్ళండి, ఎవరినైనా జైల్లో పెట్టండి, కొట్టండి, 3rd డిగ్రీలు ప్రయోగించండి. అర్థమవుతుందా రాజా అనండి. లా అండ్ ఆర్డర్ సంకనాగిపోతున్నా పట్టించుకోవద్దండి. హోంమంత్రి గారి మేకప్కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. మేకప్ గురించి మాట్లాడితే చూశారా అని చెప్పి వి స్టాండ్ విత్ అనిత గారు అని ఇట్లా చేయబెట్టేసి, ఆమె ఇంతకుముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య, వి స్టాండ్ విత్, ఆమె పేరేం ఎదరండి, వి స్టాండ్ విత్ అని చెప్పేసి ఇట్లా మొహం పెట్టి దిగాలుగా. ఇంకా అనితకు కూడా ఇట్లా పెట్టండి. ఆమెకు రైట్ సైడ్ ఉంది కదా, ఈమె పెట్టుకోండి. ఆడబిడ్డ నిధి ఇవ్వద్దండి. రైతు భరోసా సక్రమంగా ఇవ్వద్దండి. అలాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వద్దండి. గ్యాస్ బండలు వాళ్ళ నెత్తిన కొట్టండి, ప్రజల నెత్తి మీద గ్యాస్ బండలతో, అది కూడా ఇవ్వద్దండి. పెట్రోల్ డీజిల్ ధరలు అసలు తగ్గించొద్దండి. మీరు ఇష్టారీతిన మీరు చెలరేగిపోండి. అర్థమవుతుందా రాజా, కాకినాడ కాజా అని ప్రజలకు చెప్తానండి. అసలు ప్రజలు పిచ్చోళ్ళు, ఇంకా మీ దృష్టిలో అంతే కదా. చూద్దాం, మీరు అదే ఊహల్లో బతుకుతానండి. ఏబిఎనోడు మెల్లగా హింట్ ఇచ్చినాడు. మీరు ఏదైనా అనుకోండి, పచ్చ మీడియా పచ్చ బ్యాచ్ చెప్తున్నాం. ప్రజల కోసం పోరాడటం మా బాధ్యత. మేము ప్రజల కోసం పోరాడుతుంటే ఎన్నో పేర్లు పెడతారు. డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారని, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వ్యాపారాలు దెబ్బతీయడము, లేకపోతే ఉద్యోగాలు పోయేలాగా చేయడము, కుటుంబాలని బజార్కి ఇచ్చడము చేస్తూనే ఉంటారు. ఏం మనం ఏం చేసినాం? మిమ్మల్ని అడుగుతున్నాం, మనం ఏం చేసినాం? ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ట్రై చేస్తున్నాం. మనం చెప్పేది తప్పు అయితే తప్పని చెప్తానండి.
అంతేగాని ఇంక దానికి మళ్ళా వంకర భాష్యం చెప్పడం దేనికి? అట్ట చెప్పకపోతే వాళ్ళు పచ్చ మీడియా ఎట్టవుతారు? వాళ్ళ బతుకులంతా జీవితం అంతా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వేరే వాళ్ళపైన దుమ్మెత్తిపోయడము. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే ఇంక వాళ్ళంతా చెడ్డోళ్ళండి. ఔట్‌రైట్‌గా చెడ్డోళ్ళు. వాళ్ళ ఆడ పులిసిపోయిన పకోడీ ప్యానలు, ఆ గొట్టంగాళ్ళు, ఆ వెధవలు, ఆ చుచ్చులు, ఆ దరిద్రపు పింజారి వెధవలు వాళ్ళు మాత్రమే మంచోళ్ళు. ఆ 4 గోడల మధ్య కూర్చొని అద్దె సూట్లు తెచ్చుకొని మాట్లాడతారు చూడు, ఆ గొట్టంగాళ్ళు మాత్రమే మంచోళ్ళు. మిగతా అంతా చెడ్డోళ్ళింక. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసిన 40% ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చెడ్డోళ్ళే. వాళ్ళ క్యారెక్టర్ లేని వాళ్ళే. వాళ్ళు దరిద్రులు, దగులుబాజీలే వీళ్ళ దృష్టిలో. ఆలోచించండి ఒకసారి మీరే.